యోగాంధ్ర నిర్వహణతో విశాఖ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరగనున్నాయని రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి అనగాని సత్యప్రసాదులు తెలిపారు. ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర వేడుకల్లో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ మేరకు విశాఖ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ యోగాంధ్ర నిర్వహణకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. కేంద్ర నిధులతోనే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. 5 లక్షల మందితో యోగాను నిర్వహించి సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించబోతున్నామని చెప్పారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలన్నారు. యోగా చేస్తూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని మంత్రులు సూచించారు. ఏడాది పాలనలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో చేసిందన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేరస్తులకు మద్దతు తెలుపుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఇప్పటికైనా శవ రాజకీయాలకు స్వస్తి పలకాలని మంత్రులు సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు విఎంఆర్డీఐ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ప్రపంచమంతా కూడా చూస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనూహ్యంగా 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మనం చూస్తూ ఉంటే విశాఖపట్నంలోనే ఈరోజు ఉదయానికి చూస్తే 6 లక్షల పై చిలుకు వారు తప్పకుండా వస్తామని చెప్పేసి కూడా యాప్లో అప్లోడ్ చేసుకున్నారు. సో ఇవి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి జియో మొత్తం కూడా ఇక్కడే ఉండి వాళ్ళు వచ్చి యోగా ఏ టైం చెప్పామో 6:30 to 7:30 ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ పూర్తిగా పార్టిసిపేట్ చేయటం. అయితే రికార్డు మనం అనుకుంటున్నాం, రికార్డ్ అనే సెకండరీ థింగ్, బట్ వీ వాంట్ ఎవ్రీబడి టు బి డిసిప్లిన్ అండ్ డూ పర్ఫార్మ్ ద యోగా ఇన్ ద రైట్ టైం, రైట్ ప్లేస్ అని చేసేది. అదే కంపార్ట్మెంట్స్ పెట్టాము, పార్కింగ్ కంపార్ట్మెంట్స్ పెట్టాము, అన్నింటికీ టైంకి వచ్చి వారు వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి గారు దీని ద్వారా మెసేజ్ ఇవ్వాలని చూసి చెప్తాను. ఎందుకంటే ఈ యోగా అనేది ఈ భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. అలాంటి గిఫ్ట్ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయటం, అది ఇక్కడి నుంచి చేయాలని అనుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. మన విశాఖపట్నం వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకాలి. ఈ 4 జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు అన్ని కేంద్రాల్లో కూడా యోగా చేస్తా ఉన్నారు. అది ఒక గ్లోబల్ ఈవెంట్. సో మీ అందరి సహకారం పూర్తిగా ఉండాలని కూడా మేమందరం తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా అయితే ప్రజాప్రతినిధులందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. పత్రికా సోదరులందరూ కూడా దీన్ని బాగా హైలైట్ చేయాలి. మరి ముఖ్యంగా అయితే 25,000 మంది ట్రైబల్ మైల్ పిల్లలు, స్కూల్ పిల్లలు మన ఆంధ్ర యూనివర్సిటీలో సూర్య నమస్కారాలు 108 సార్లు చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక గిన్నీస్ బుక్ రికార్డు ఉండబోతా ఉంది. అదొక చరిత్ర. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు విశాఖ వేదిక అవడం మనందరికీ కూడా చాలా అదృష్టమైనటువంటి విషయం. దీనందరినీ కూడా తీసుకెళ్ళి అదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే మనం గత పరిపాలన చూసాం, ఎప్పుడు కూడా ఒక పాజిటివ్నెస్ ఎక్కడా లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఇలాంటి పాజిటివ్ కార్యక్రమాలు 100 చేశాం. దాంట్లో ముఖ్యంగా చూస్తే సూలూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ అవ్వచ్చు, ఒక వైబ్రెంట్ మూడ్ క్రియేట్ చేశాము, ప్రజల్లో ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేశాము. 1924లో ఒకసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ జరగలేదు. గతంలో 14, 10 సంవత్సరాలు చేశాము. దాని తర్వాత మనం చూస్తే మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్, అదొక నిజంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆ రోజు నేను కూడా వెళ్ళాను. 8 లక్షల మంది వారికి ఒక ప్రాంతంలో కనపడతాం. అంటే పబ్లిక్ ఒక వైబ్రెంట్ మూడ్లో ఉన్నారు. వాళ్ళకి ఒక జుబిలెంట్ వాతావరణం రావాలని ఉంది తప్ప ఎక్కడ కూడా గత పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలు, అకృత్యాలు జరగకూడదు. కాబట్టి ఒక మంచి మూడ్లో ఉన్నారు. దాన్ని మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్దాం. రాబోయే రోజుల్లో కూడా నేను చెప్పినట్టుగా హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనం పూర్తిగా కృషి చేద్దాం. వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు కూడా పూర్తిగా కల్పించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం, అలాగే పొలిటికల్ యంత్రం మేమంతా కూడా పూర్తి సన్నిధంగా ఉన్నాం. స్పెషల్గా ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తిని అక్కడ పెట్టారంటే ఎంత పగడబందిగా చేస్తా ఉన్నామో చూస్తాం. ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరు కూడా స్టాంపీడ్ అవుతున్నారో లేకపోతే ఎక్కువ మంది వస్తారనో భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ కావాల్సిన స్పేస్ ఉంది, కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకి కూడా ప్రత్యేకంగా మేము పార్కింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి అన్నిటికీ QR కోడ్లు పెట్టి అద్భుతంగా కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఇది పార్టిసిపేట్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జియో వేసాము, దాని మీద నాలా మీద మాట్లాడాము, ఫ్రీ హోల్డ్ మీద మాట్లాడాము, యూఎల్స్ మీద మాట్లాడాము, ఇనామ్ విషయాల మీద, గెటెడ్ హోల్డెడ్ ల్యాండ్స్ మీద, సీ అక్రిడెడ్ ల్యాండ్స్ మీద, అన్నిటి మీద కూడా జియోలో
కులంకుశంగా మేము డిస్కస్ చేస్తాం. ముందుగా నాలాది అయిపోయింది, ఫ్రీ హోల్డ్ కూడా కొలికి వస్తూ ఉంది. డెఫినెట్గా దీని మీద కూడా యూఎల్సీ ల్యాండ్స్ ప్లస్ ఇనామ్ ల్యాండ్స్ మీద పాలసీ మ్యాటర్స్ అవన్నీ తప్పకుండా తీసుకుంటాం బ్రదర్. అదే ఫ్రీ హోల్డ్ బ్రదర్. ఫ్రీ హోల్డ్ పాలసీ ఇంకా రాలేదు బ్రదర్. గవర్నమెంట్ షుడ్ టేక్ గతంలో 596 జీవో ఇచ్చారు, 35 యాక్ట్ మార్చి ఇచ్చారు. దాని మీద మేము పాలసీ అంటే గతంలో నిజంగా పేదవాడి హితం కోరే పార్టీ మాది ఇట్లా వాడు ఎవడో ఒక చనిపోయిన ఇంటికి సంబరాలతో పోయేలాగా మాది కాదు. వాడు సంవత్సరంతో సంబరాలతో పోతున్నాడు. ఎవరు చనిపోయిన ఇంటికి పలకరింపుకి సంబరాల్లో పోతారంటే పూలు చల్లుకుంటూ డీజేలు పెట్టుకుని అట్లా ఉండదు. కాకపోతే మాది ఎప్పుడు ప్రజాహితం కోరే ఇది పాలసీ అనేది తయారు చేస్తా ఉన్నాం. ఫ్రీ హోల్డ్లో కూడా ఇన్ ద ఎండ్ పేదవాడు అమ్ముకున్నారు, ఫ్రీ హోల్డ్ ఇస్తే అమ్ముకుంటారు, ఎవరు ఉంచుకోరు, కొన్ని డబ్బును కొనుక్కుంటారు. కాకపోతే పేదవాడికి అందులో ముఖ్యంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చాం కాబట్టి వారికి బెనిఫిట్ అవ్వాలని మా ఆలోచన. సో మీకు క్రియేట్ పాలసీ రాలేదు, ఉరికినే వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి తప్ప కొనేవాడు కొనుక్కుంటాడు, అమ్ముకునే బట్ పాలసీని బట్టి వాడికి లబ్ధి పొందుతుంది, కొన్నవాడికి కానీ అమ్ముకునేవాడికి కానీ. అదొకటి దానికి సంబంధించి సో మీరు ఆల్రెడీ 1 year నుంచి ఏమైనా ఎంక్వైరీ చేసింది లేదా వాస్తవం ఉందా? ఆన్ రికార్డ్ ఆన్ పొజిషన్ ఎవరున్నది అన్నది దాని ప్రకారంగానే పోతుంది ఎంక్వైరీ అనేది. ఇదని కాదు, మీరు పుంగునూరు తీసుకోండి, మదనపల్లి తీసుకోండి, కడప తీసుకోండి, విశాఖపట్నం తీసుకోండి, ఎవరైతే గవర్నమెంట్ భూములు ఆక్రమించారో, ఎవరైతే భూముల్లో రికార్డులు మార్చారో, ఎవరైతే భూమి వ్యవస్థను నాశనం చేశారో అందరినీ ఎంక్వైరీ చేస్తాము, అరెస్ట్ కూడా చేస్తాము, అందరు నోటీస్ కూడా ఇచ్చున్నాం. మీరు చూస్తే ఉన్నారు ఎవరు ఎన్ని ఎకరాలు ఎవరు తీసుకున్నారో అన్ని కూడా మేము చెప్పి తప్పకుండా చేస్తాం. ఇప్పుడు నేను ఊరికైనా నీ పేరు చెప్పడం, నువ్వు నా పేరు చెప్పడం, రికార్డులు ఎవరు ఉంటే దాని ప్రకారంగా యాక్షన్ తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. అనేది చాలా క్రూషియల్ టైమింగ్ ప్రకారం కాబట్టి కంపల్సరీ ఏం చేయాలని చెప్పేసి 100 మందికి ఒక టాయిలెట్ అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కూడా తెప్పిస్తా ఉన్నాం. దానికి కావాల్సిన వాటర్ ప్లస్ క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఒకరు ఇల్లు వచ్చిన తర్వాత మనకి ఇబ్బందులు కూడా క్లీనింగ్ మనుషుల్ని శానిటరీ వాళ్ళు కూడా పెట్టాము. చెప్పింది కూడా విశాఖపట్నం టౌన్. సో విశాఖపట్నం టౌన్ నుంచి వచ్చే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు కూడా తెప్పిస్తా ఉన్నాం. దానికి కావాల్సిన వాటర్ ప్లస్ క్లీనింగ్ కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఒకరు ఇల్లు వచ్చిన తర్వాత మనకి ఇబ్బందులు కూడా క్లీనింగ్ మనుషుల్ని శానిటరీ వాళ్ళు కూడా పెట్టాము. చెప్పింది కూడా విశాఖపట్నం టౌన్. సో విశాఖపట్నం టౌన్ నుంచి వచ్చే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ మన విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, అనకాపల్లి వచ్చే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎన్ రూట్లో కూడా ఉన్నటువంటి డాబాలు అన్ని కూడా ఓపెన్ చేయించాం, అన్ని కాలేజీలు ఓపెన్ చేపిస్తున్నాం. అక్కడ కూడా స్టాప్ పెట్టి వాళ్ళకి కావాల్సిన కాఫీలు అలాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనేది ఉద్దేశంతో పకడ్బందీగా చేస్తాను. ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే మీరు చెప్పండి, మీరు తప్పకుండా ఇంప్లిమెంట్ కూడా అదే విధంగా చేస్తాం. డెఫినెట్లీ ఫోకస్ పెట్టి దాని ప్రత్యేకంగా ఒక ఆఫీసర్లను పెట్టి మేము తెప్పిస్తా ఉన్నాం. దాన్ని కూడా 3000 ఏర్పాటు చేసి ఇంకో 1000 కూడా తెప్పిస్తా ఉన్నాం. ఎనీథింగ్ సార్. ఇవాళ సత్యమల్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా, 100 మంది పర్మిషన్ తీసుకున్నారు, దాదాపు బాగా ఒక 50 పైగా పెట్టారు, ఆల్రెడీ ఒక చనిపోయాడు కూడా. ఎలా చూడాలంటారు ప్రచారం? సార్ నేను చెప్పి ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అంటే క్రిమినల్స్ కి మద్దతుగా నిలిచిపోయే ఏకైక వ్యక్తి నాయకుడు జగన్ గారు ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదు, అతని పరిపాలన కూడా ఎప్పుడు కోరలేదు. 1924లో న్యాచురల్ కెలామిటీస్ జరిగినా లేకపోతే రౌడీజంలో కానీ వాళ్ళు చేసిన అరాచకాలకు ఏమైనా చంపినా, చావు గురైనా ఎప్పుడు వెళ్ళలేదు అతను. ఈరోజు క్రిమినల్స్, చరిత్రహీనులు ఎవరైతే సమాజానికి అన్యాయం చేస్తారో వారి యొక్క పరామర్శకు వెళ్తా ఉన్నారు. మనం చూసాం తెనాలిలో గంజాయి బ్యాచ్ వాళ్ళు పరామర్శకు వెళ్ళారు. ఈరోజు నాగమల్లేశ్వరరావు మీరు అడిగిన పేరు దేనికి చనిపోయాడండి, ఎప్పుడు చనిపోయాడండి? ఈరోజు శవాల రాజకీయం ఎవరు చేస్తారండి? జూన్ 5వ తారీఖున ఆయన గడ్డి మంది తాగాడు. ఎందుకు తాగారండి? జూన్ 4th రిజల్ట్ వస్తే డబ్బులు పోయినాయి కాబట్టి. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట, మేము చెప్పిన మాట కాదు, మీరు అడిగిన మాట కాదు, వాళ్ళ తమ్ముడు చెప్పిన మాట అది. బెట్టింగ్ లో డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు, అందుకు అతను గడ్డి మందు తాగాడు అని. దాని తర్వాత చికిత్స నిమిత్తం పెట్టి జూన్ 9న చనిపోయాడు. ఇది పోయిన సంవత్సరం జూన్ 9, ఈ సంవత్సరం కాదు. అంటే అప్పటికి మా ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. 12వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసాం, మేము ముగ్గురు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు. అంటే
మా ప్రభుత్వం రాకముందు చనిపోయిన మనిషికి ఈ రోజు మీరు ఆ చనిపోయిన కారణం కూడా ఏదో ప్రజాహితం కోసమో యుద్ధం కోసమో పోయి చనిపోయిన మనిషి కాదు. అతను స్వార్థంతో 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో అరాచకాలు చేసి ఆ గ్రామంలో భయంభ్రాంతులు చేసినటువంటి వ్యక్తి అతనికి సంవత్సరం తర్వాత ఏదో ఒకతో విగ్రహం పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఈ రోజు కూడా అరాచకాలు. పేద మనిషి అంటే 10 కార్లకు పర్మిషన్ ఇచ్చాం మేము. వాళ్ళలాగా ఎక్కడ కూడా తాళ్ళు కట్టలేదు వెళ్ళదని మేము చెప్పలేదు. ఇదే విశాఖపట్నం నేను కూడా వచ్చాను. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు ప్రజా చైతన్య యాత్రకి నేను ముఖ్యమంత్రి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఉన్నాను. రోజు మమ్మల్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానిలేదు. వచ్చి కూర్చుని అటుగా కూర్చుని రాళ్ళేసారు, చెప్పులేసారు నా మీద. మేము అలా ఎవరు ఆపలేదు. ప్రజాహితం కోరి చేసుకుంటే పర్లేదు, కానీ ఇట్లా అన్యాయంగా దేశానికి ఇచ్చేసేవారు. చెప్పారు కదా, ఎలక తూకం తీసుకొచ్చి ఎంత తూమినా కూడా అది నలగిన తెల్లగా అవ్వదు. అట్లా ఇతను ఎంత చెప్పినా కూడా ఇతను మారడు. ఇలాంటి వ్యతిరేకుల్ని మనం చూసాం. ఆ రోజు అతనే హెలికాప్టర్ మీద రాయేసుకుని క్రాక్ ఇచ్చి ఒక సీన్ చేశాడు. పొదిల్లో నీవు 5 సంవత్సరాలు ఒకసారి మార్కెట్ ద్వారా నువ్వు కొన్నావు తప్ప ఇప్పుడు కూడా నువ్వు కొనలేదు. మేము ప్రతి దానికి కూడా రెమెడీ ఇంక్లూడింగ్ మేము మ్యాంగోస్ కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు మేము బ్రహ్మాండంగా చేస్తూ ఉంటే నువ్వు కావాలని మీ మనుషులు తీసుకెళ్ళి పొగాకు పేర్లను నువ్వు తొక్కిచ్చావు. ఇప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయరు. రైతు అనేవాడు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎప్పుడు మనం కోరుతూ ఉంటాం. అక్కడ కూడా చేశాం. అంటే ఇట్లాంటి కుట్ర కోణాలతో కేవలం ఎవరైతే ఉగ్రవాదత్వం ఉంటుందో, మన తీవ్రవాదులు ఉంటారు, లష్కర్ తోబాలు అన్నీ ఉంటాయి, ఆ టైప్లో ఒక ఉగ్రవాదత్వం ఇక్కడ తీవ్రవాదం తీసుకొస్తున్నాడు తప్ప ఉన్మాతనం ఉంది తప్ప ఆ సైకో అనే పేరు పర్ఫెక్ట్గా సెట్ అయింది. సైకో ఉగ్రవాదం అనేది ఆ పార్టీకి సరిపోయింది. ఈరోజు అతని ర్యాలీలో కూడా సింగయ్య అనే ఒక ఎస్సీ మనిషి ఇతని కోసం వచ్చాడు. సరే మేమేమే మా పార్టీ చెప్పాడు, ఇతని కోసం వచ్చాడు, పూలు చదువుతున్నాడు, వీళ్ళ కారు బుద్ధి వెళ్ళిపోయింది, చనిపోయాడు అతను. ఇప్పుడే చనిపోయాడు అతను ఆసుపత్రిలో. వాళ్ళ మనుషులు ఎవరు వెళ్ళి పరామర్శించినా అక్కడ వెళ్ళి ఆగలేదు. కావాలని ఇక్కడ పొలిటికల్ సీన్ చేయాలా, ఇక క్రిమినల్స్ అందరూ కూడా నేను ఉన్నాను రా మీకు ఎంత ఇంకా గొడవ చేయండి రా నీకు ధైర్యం క్రిమినల్స్కి ఇవ్వడం కోసం వెళ్తున్నట్టుంది. పేదవాడు దళితుడు చనిపోతే అక్కడ ఆగి పరామర్శించలే, హాస్పిటల్ కూడా పంపించలేదు. అలాంటి కార్యకర్తలు తిరుగుతున్నారు. సో డెఫినెట్గా మేము ఊరుకోబోము. ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉందో, రైతులకు ఇబ్బంది కలుగుతా ఉందో, సామాన్యులకు ఇబ్బంది కలుగుతా ఉందో అలాంటి వాళ్ళు ఇలా క్రిమినల్స్ వెనకేసుకొని వస్తా అంటే మేము ఒప్పుకోము. తప్పకుండా దీన్ని మేము క్రమబద్ధీకరిస్తాం. మేమేమి వాళ్ళలాగా మళ్ళా చెప్తాం తాళ్ళు కట్టం ఆపం. కానీ ఏదైతే రూల్స్ ఉంటుందో ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి, చేసుకుని రావాలి ప్రోగ్రామ్. మేము ప్రోగ్రామ్స్ వ్యతిరేకం కాదు. మేము గుళ్ళకి రామతీర్థం వస్తా అంటే మీరు ఆపారు, తిరుపతి వెళ్తే ఆపారు, మేము ప్రజాచరిత్ర వచ్చాం, మేము అట్లా ఆపాం. కానీ అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. తల్లికి వందనం సంబంధించిన అంశంలో అంటే ముఖ్యంగా 2,000 రూపాయలు మిస్యూజ్ అవుతుందనే అంశం ఒక విమర్శ అయితే, తిరిగి కొంతమందికి తిరిగి మన అవసరం ఉండి అర్హత ఉన్న వారికి ఏ రకంగా వాళ్ళకి మళ్ళీ కల్పించే అవకాశం ఉంది, ఏమైనా ప్రయత్నాలు? డెఫినెట్గా గుడ్. మాది గత 365 రోజుల్లో 365 మంచి కార్యక్రమాలు చేసామని మేము గర్వంగా చెప్పగలం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టేకప్ చేసిన తర్వాత ఎన్నో విలువలతో కూడినటువంటి అన్ని కార్యక్రమాలు చేశారు. మీకు కేజీ నుంచి కేజీ దాకా ఆ సిలబస్లో మార్పులు అవ్వచ్చు, లేకపోతే మొన్న చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం షైనింగ్ స్టార్స్, అసలు అద్భుతం. అది మేము చూస్తుంటే తల్లులు హ్యాపీ, పిల్లలు హ్యాపీ. అలాగే తప్పకుండా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు కదా మేము తప్పకుండా ఉన్న పిల్లలందరికీ కూడా ఇస్తామని చెప్పాం. అందరికి ఇచ్చాం. ఎక్కడ కూడా ఎవరికి బాధ లేదు. ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురికి ఇచ్చాం, 4 ఇచ్చాం. కాకపోతే లింకప్లో ఒకళ్ళిద్దరు 1% ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటున్నారు. ఏది మనకి రైతులు భూమి లేకపోయినా కూడా భూమి పడింది అని అంటున్నారు. అవి గట్టిగా చేస్తాను అంటే ఇప్పుడు మాకు ఫోన్ వస్తే మేము డిఈఓ దగ్గర పంపిస్తాము. ఎక్కడైతే అన్యాయం అంటే ఇబ్బందికరంగా రాలేదో అందరు రెక్టిఫై చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి స్కీమ్ ఇదని కాదు మీరు చెప్పేది, ఇది ఒక అద్భుతమైన స్కీము. లోకేష్ గారి పుణ్యమాన్ని ఇప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. గతంలో పెన్షన్ దగ్గర నుంచి మొన్న వచ్చినప్పుడు ఈ స్కీమ్ దాకా ఎవరైనా అర్హత ఉండి వాళ్ళు రాకపోతే తప్పకుండా వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ఒకే ఫ్యామిలీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళ పెళ్లి 2 years బట్ మ్యాపింగ్ లో 7 ఫ్యామిలీలు ఉన్నారు. సో డివైడ్ చేయడానికి గవర్నమెంట్ అన్యాయం అంటే ఇబ్బందికరంగా రాలేదో అందరు రెక్టిఫై చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి స్కీమ్ ఇదని కాదు మీరు చెప్పేది, ఇది ఒక అద్భుతమైన స్కీము. లోకేష్ గారి పుణ్యమాన్ని ఇప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. గతంలో పెన్షన్ దగ్గర నుంచి మొన్న వచ్చినప్పుడు ఈ స్కీమ్ దాకా ఎవరైనా అర్హత ఉండి వాళ్ళు రాకపోతే తప్పకుండా వాళ్ళకి ఏర్పాటు చేస్తాం.
థ్యాంక్ యూ. స్కీమ్స్ సంబంధించి మ్యాపింగ్ లాస్ట్ టైం మ్యాపింగ్ సో ఒకే ఫ్యామిలీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ పెళ్లి అయితే 2 years అయింది బట్ మ్యాపింగ్ లో 7 ఫ్యామిలీలు ఉన్నారు. సో డివైడ్ చేయడానికి గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇప్పటికి వచ్చి అది సపరేట్ జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం విశాఖ నగరం అంతా కూడా సర్వసన్నద్ధం అవుతూ ఉంది. యోగా మన సాంప్రదాయాలని, మన ఆరోగ్యంలో భాగం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకోసం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి గారు మోడీ గారి చొరవతో 10 సంవత్సరాలు పూర్తయింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో సుందర విశాఖ నగరంలో జరుపుకోవాలని చెప్పేసి వారు నిశ్చయించడం, దానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు స్వాగతించి ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రపంచం యావత్తు మన విశాఖ వైపు చూస్తూ ఉంది. 175 దేశాల నుంచి ప్రతినిధుల పార్టిసిపేషన్తో పాటు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆర్కే బీచ్లో యోగాని చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు కూడాను 29.5 కిలోమీటర్ల మేర 3,26,000 మంది లక్ష్యంతో ఒకే ఒక స్టెచ్లో యోగా నిర్వహణ చేయబోతా ఉన్నాం. దాంతోపాటుగా విశాఖ నగరంలో 5 లక్షల మందితోటి యోగాని అరవై చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితోటి 1,00,000 కేంద్రాల్లో మనం ఈ యోగాని చేయబోతా ఉన్నాం. దీంతో పాటుగా 25,000 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా గిన్నీస్ బుక్ రికార్డ్స్ని మనం సృష్టించబోతున్నాం. దీనికి వేదికగా మన విశాఖ నగరం నిలవటం అది మనకు అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వయసుతో 14 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరూ కూడా అర్హతగా దీనికి రావడానికి మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా 2-3 రోజుల నుంచి కూడా కింది స్థాయి వరకు వార్డ్స్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తే ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఏ ప్రజలకు కూడా ఇబ్బంది రాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు నడిచి రావడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి కొంచెం దూరంలో ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వారికి కావాల్సినటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్, ఎందుకంటే ఎర్లీ అవర్స్లో వస్తున్నారు, ఇది కొంచెం రిస్క్ టాస్క్ అయినప్పటికీ కూడాను వారికి కావాల్సిన టాయిలెట్స్, వాటరు, వాళ్ళకి డ్రై మనం ఫుడ్ కూడా వాళ్ళకి అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తికి కంపార్ట్మెంట్స్ని అలొకేట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి సచివాలయం వారీగా వాళ్ళు లొకేట్ చేసుకునేటువంటి విధంగా వాళ్ళ ప్లేసుల్లో చేర్చే విధంగా వాళ్ళకి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయినా కానీ కంట్రోల్ రూము ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ రూము పోలీసు ఒకటి, అదేవిధంగా రెగ్యులరేషన్కి 2 కూడా ఏర్పాటు చేయడం. భద్రత దృష్ట్యా రాష్ట్రంలో అత్యున్నత భద్రత కలిగిన ప్రధానమంత్రి గారు ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ దృష్ట్యా అందరినీ 5 గంటలకే వారికి నిర్దేశించిన ప్రదేశాన్ని చేరుకోమని చెప్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసే దానిలో మీ అందరి సహకారం కూడా అవసరం. ఇక్కడ ప్రధానంగా యోగా అనేది ఒక రోజు కోసమో అనేది రికార్డు కోసం చేయడం లేదు. ఈరోజు చాలామంది మీరు చూస్తూ ఉన్నారు, షుగర్ వచ్చినటువంటి జాయింట్స్ స్టిఫ్ అయిపోవడం, అంతేకాకుండా మనం కోవిడ్ టైంలో ఎక్కువ మందికి లంగ్లో ఎక్స్పాన్షన్ లేదు, ఆక్సిజన్కి తగ్గిపోయాయని చెప్పేసి అందరూ కూడా మనం బ్రెత్ హోల్డింగ్ బాల్స్ కూడా ఇన్హేల్ చేయడం ఇవన్నీ చేశారు. ఈరోజు యోగాలో కూడా అవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆరోగ్యానికి మనకి యోగా మన జీవితంలో ఒక భాగస్వామ్యం అనేది చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీడియా కూడా ప్రజల్లోకి ఇప్పటివరకు తీసుకెళ్ళిన మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 2 రోజుల్లో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టిసిపేట్ చేసే సహకారం మీ వైపు నుంచి పూర్తిగా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత తనకు కావాల్సినటువంటి వాళ్ళు స్ప్లిట్టింగ్ చేసుకున్నారు, మిగతా వాళ్ళకి కావాల్సిన అనాథములు విడిపోయిన వాళ్ళు కలిపి బెనిఫిట్స్ రాకుండా చేసిన కుట్ర కూడా ఉంది.
ఈరోజు బెనిఫిట్స్ ఇచ్చేదాని విషయంలో హౌస్ మ్యాపింగ్ అనేది కొంచెం సమస్య అనేది ఉంది. ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చిందంటే దీని మీద పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటాం. ఇందులో సార్ మంత్రి గారు యోగా కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం బాగా శ్రమిస్తున్నారు. అయితే దీనికోసం కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతుందనేది పత్రికలో వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమైనా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు అడిగింది కేంద్ర సహకారం, కేంద్ర నిధులే సహకారం అనేది కేంద్రం ఇచ్చినందుకు సహకారం చేస్తున్నాం. కేంద్ర నిధులతోటి కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ దీనిలో ఒక ప్రోగ్రామ్ చేయాలంటే చాలా ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. ఒక అంతర్జాతీయంగా విశాఖ నగరానికి ఒక గుర్తింపు వస్తుంది. యోగా అనేది మన యొక్క జీవితంలో భాగస్వామ్యం కావాలి. భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ఆరోగ్యంలో మనకి భాగస్వామ్యం చేయడం కోసం ఇక్కడ మనం దుర్వినియోగం అనేది నిధులు చేయడంలా. విమర్శలు చేసే బ్లూ మీడియా కూడా పలానా పనిచేసి డబ్బులు రాలేదని అంటున్నారు. కాదు మీ పేపర్లో ఫాలో అవుతున్నామండి. వాళ్ళు కూడా ఇది వాళ్ళు చేసిన వాళ్ళకి డబ్బులు రాలేదని మాట్లాడుతూ ఉన్నారు. మేము కేంద్ర నిధులు ఇస్తున్నారు, మేము పూర్తి చేస్తున్నాం, దిగ్విజయం చేస్తాం, మీ సహకారం అందివ్వండి. ఎన్డీఏ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఇప్పటికే 6 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం. చెప్పినటువంటి సూపర్ 6 అన్ని చేసుకుంటూ వస్తున్నాం. తప్పనిసరిగా స్కిల్ డెవలప్మెంట్, యువత ఉద్యోగాలు, పరిశ్రమలు తేవడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందండి. 1 year అయింది. 1 year లో చాలా చేసుకుంటా వస్తున్నాం. తప్పనిసరిగా అన్ని చేసి చూపిస్తాం.